దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో నగరం మొత్తం తడిసి ముద్దవుతుంది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ముంబైలోని చాలా ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్టు బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ తెలిపింది. ట్రాంబేలో 241 మీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. ఆ తర్వాత వడాలలో 223 మిల్లీమీటర్ల, గట్ కోపర్లో 215 మిల్లీమీటర్లు, వర్లీలో 204 మిల్లీమీటర్లు, సేవ్రీలో 203 మిల్లీమీటర్లు, బీకేసీలో 199 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో అధికారులు హై టైడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ కుండపోత వర్షాలకు మహానగరంలో జనజీవనం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముంబై నగరంలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని నావీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం సూచించింది. ఇక భారీ వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. పలు చోట్ల ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లు, విమాన రాకపోకలకు సైతం ఇబ్బందులు తలెత్తాయి.